హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ అవర్ ఛానల్. ఈరోజు టాపిక్ ఏంటంటే మల్టీప్లెక్సర్ టాపిక్ కోసం అయితే ఎక్స్ప్లెయిన్ చేసుకుందాం. ఇది డిజిటల్ ఎలక్ట్రానిక్ సబ్జెక్ట్ నుంచి ఈసీ వాళ్ళకి, ఈసీఐఏ వాళ్ళకి C-23 సిలబస్లో మనకి ఈ టాపిక్ అనేది వస్తుంది. అది కూడా థర్డ్ యూనిట్ కాంబినేషనల్ లాజిక్ సర్క్యూట్స్ నుంచి ఈ టాపిక్ అనేది తెలుసుకుందాం. అసలు మరి మల్టీప్లెక్సర్ అంటే ఏంటి అంటే, మల్టీప్లెక్సర్ అనేది కూడా ఏంటి అంటే ఒక కాంబినేషనల్ లాజిక్ సర్క్యూటే. ఓకేనా, మల్టీప్లెక్సర్ అనేది కూడా ఏంటి అంటే ఒక కాంబినేషన్ లాజిక్ సర్క్యూటే. మల్టీప్లెక్సర్ని డేటా సెలెక్టర్ అని కూడా కాల్ చేయొచ్చు. మల్టీప్లెక్సర్ని ఏమనొచ్చు, డేటా సెలెక్టర్ అని కూడా పిలవచ్చు. ఓకేనా, సో మల్టీప్లెక్సర్లోకి వచ్చేసరికి మల్టీప్లెక్సర్ అంటున్నాం కదా. మల్టీప్లెక్సర్లో మనకి ఏంటి అంటే ఫస్ట్ థింగ్, మీరు ఎన్ని డేటా ఇన్పుట్స్ ఇచ్చినా సరే, సెవరల్ డేటా ఇన్పుట్స్ ఇచ్చినా సరే మనకు అవుట్పుట్ అనేది ఓన్లీ సింగిల్ అవుట్పుట్ మాత్రమే ప్రొడ్యూస్ అయ్యేదాన్ని మల్టీప్లెక్సర్ అంటాం. ఓకేనా, అదే పాయింట్ ఇక్కడ చెప్పాం చూడండి. మల్టీప్లెక్సర్ ఆర్ డేటా సెలెక్టర్ ఈజ్ ఏ లాజిక్ సర్క్యూట్. ఈ మల్టీప్లెక్సర్ డేటా సెలెక్టర్ అంతా కూడా మనకి ఏంటి కాంబినేషన్ లాజిక్ సర్క్యూట్ అని అన్నాను కదా. సో కాంబినేషన్ లాజిక్ సర్క్యూట్ దట్ హ్యాస్ సెవరల్ డేటా ఇన్పుట్ లైన్స్ అండ్ ఏ సింగిల్ అవుట్పుట్ లైన్. అంటే మీరు ఎన్ని డేటా ఇన్పుట్ లైన్స్ ఇచ్చినా సరే, ఎన్ని డేటా ఇన్పుట్స్ ఇచ్చినా సరే మనకి ఏమవుతుంది అంటే ఒక అవుట్పుట్ మాత్రమే ప్రొడ్యూస్ అయితే దాన్ని మల్టీప్లెక్సర్ అంటాం. ఓకేనా, అదే పాయింట్ ఇక్కడ మళ్ళీ సేమ్ రిపీట్ అవుతుంది. ఏ మల్టీప్లెక్సర్ యాక్సెప్ట్ సెవరల్ డేటా ఇన్పుట్స్ అండ్ ఆల్వేస్ అలౌస్ ఎనీ వన్ ఆఫ్ దెమ్ ఏ టైమ్ టు గెట్ త్రూ ది అవుట్పుట్. అంటే మల్టీప్లెక్సర్ అనేది ఎన్ని ఇచ్చినా సరే, ఇన్పుట్స్ మీరు ఎన్ని ఇచ్చినా సరే మల్టీప్లెక్సర్కి అది అలౌ చేస్తుంది. కానీ ప్రొడ్యూస్ చేసేసరికి ఒక అవుట్పుట్ మాత్రమే ప్రొడ్యూస్ చేస్తుంది. ఇక్కడ వచ్చేసరికి ఏంటి అంటే ఇంకొకటి, మనం ఒక సెలెక్టెడ్ ఇన్పుట్స్ లైన్స్ని యూజ్ చేస్తాం అనమాట. సెలెక్టెడ్ ఇన్పుట్ లైన్స్ అంటే ఏంటి అంటే కంట్రోల్ లైన్స్ అని అర్థం. సో ఇందులో మనకి డయాగ్రామ్ ఎలా ఉంటుందో చూడండి. ఇది నార్మల్గా డయాగ్రాము. ఓకేనా, సో ఇది డయాగ్రామ్ అనమాట. ఇందులో వచ్చేసరికి మీరు చూసినట్టయితే ఇది అంతా కూడా ఏంటంటే ఫంక్షనల్ డయాగ్రామ్ ఆఫ్ డిజిటల్ మల్టీప్లెక్సర్ అనమాట. ఇలా ఉంటుంది. సో ఇది వచ్చేసరికి మనం ఇన్పుట్స్ అంటున్నాం కదా, సెవరల్ ఇన్పుట్ లైన్స్ ఇస్తున్నామని చెప్పాం కదా. సో సెవరల్ ఇన్పుట్స్ లైన్స్ని నేను ఇలా డినోట్ చేసుకున్నాను. D0, D1, D2 అంటే 3 ఇన్పుట్స్గా డివైడ్ చేసుకున్నాను. ఒక అవుట్పుట్ ఇది గీయాలనుకుంటే గీసుకోవచ్చు, లేదంటే లేదు. సెలెక్టెడ్ లైన్స్ ఇవన్నీ కూడా సెలెక్టెడ్ ఇన్పుట్స్ అనమాట. సెలెక్టెడ్ ఇన్పుట్స్ కూడా మనకి ఏంటి అంటే మీరు తీసుకున్న వాల్యూ బట్టి మనం ఇన్పుట్స్ సెలెక్టెడ్ ఇన్పుట్స్ ఇవ్వాలి. అది ఎలాగా అనేది చెప్తాను. ఇది చూడండి, ఇది వచ్చేసరికి ఏంటంటే 8x1 మల్టీప్లెక్సర్ అనమాట. నేను ఇక్కడ ఇది డ్రా చేశాను కదా, ఈ డ్రా చేసిన డయాగ్రామ్ 8x1 మల్టీప్లెక్సర్. ఇక్కడ 8x1 మల్టీప్లెక్సర్లో మనకి ఏమన్నాను, మల్టీప్లెక్సర్ అంటే సెవరల్ డేటా ఇన్పుట్స్ ఇస్తే ఒక అవుట్పుట్ అనేది ప్రొడ్యూస్ అవుతుంది. దేన్ని బేస్ చేసుకొని ప్రొడ్యూస్ అవుతుంది అంటే ఈ సెలెక్టెడ్ ఇన్పుట్స్ని బేస్ చేసుకొని ప్రొడ్యూస్ అవుతుంది అనమాట. ఈ సెలెక్టెడ్ ఇన్పుట్స్ని బేస్ చేసుకొని ఈ అవుట్పుట్ అనేది ప్రొడ్యూస్ అవుతుంది. అందుకే సెలెక్టెడ్ లైన్స్ అనేది కన్ఫర్మ్గా ఉండాలి. సో ఇక్కడ నేను ఏంటి అంటే 8x1 మల్టీప్లెక్సర్ అన్నప్పుడు ఇక్కడ నాకు ఏమవ్వాలి అంటే 8x1 మల్టీప్లెక్సర్ అన్నప్పుడు 8 ఇన్పుట్స్ ఇవ్వాలి, 1 అవుట్పుట్ ప్రొడ్యూస్ అవ్వాలి. దేన్ని బేస్ చేసుకొని అంటే సెలెక్టెడ్ ఇన్పుట్స్. అంటే 8x1 అంటే 8 ఇన్పుట్స్ ఇస్తే 1 అవుట్పుట్ ప్రొడ్యూస్ అవుతుంది. సో దాన్ని 8x1 మల్టీప్లెక్సర్ అన్నాం. అందుకే 8 ఇన్పుట్స్ అంటే ఏంటి, D0, D1, D2, D3, D4, D5, D6, D7 ఇవన్నీ కూడా డేటా ఇన్పుట్స్ అనమాట. ఓకేనా, సెలెక్టెడ్ డేటా ఇన్పుట్స్. సో ఇవన్నీ కూడా డేటా ఇన్పుట్స్ కాబట్టి ఎన్ని ఇన్పుట్స్ అని అన్నాను, 8 ఇన్పుట్స్ అన్నాను కాబట్టి D0 to D7 ఒక అవుట్పుట్ మాత్రమే ప్రొడ్యూస్ అవుతుంది కాబట్టి అది నేను జెడ్గా డినోట్ చేసుకున్నాను. సెలెక్టెడ్ ఇన్పుట్స్ 8 అన్నప్పుడు ఇక్కడ గుర్తుపెట్టుకోండి, సెలెక్టెడ్ లైన్స్ అనేవి ఇక్కడ అన్నిటికీ మూడే వస్తాయంటే రావు. S0, S1, S2 అని 3 సెలెక్టెడ్ ఇన్పుట్స్ ఇచ్చాను కదా, అవి ఎలా వచ్చాయో చెప్తాను. ఒకటే గుర్తుపెట్టుకొని ప్రతిదానికి కూడా అలా రావు. మీరు తీసుకున్న డేటా ఇన్పుట్స్ బట్టి సెలెక్టెడ్ ఇన్పుట్స్ అనేవి వస్తాయి. ఓకేనా, అది ఎలా వచ్చిందో ఇక్కడ మీకు ఎగ్జాంపుల్గా చెప్తాను. సో 8x1 మల్టీప్లెక్సర్ ఇవి కాబట్టి ఇదంతా కూడా 8x1 మల్టీప్లెక్సర్ కాబట్టి నేను డేటా ఇన్పుట్స్ ఎన్ని ఇచ్చాను, ఇక్కడ ఇది కదా డేటా ఇన్పుట్స్ 8 ఇచ్చాను. సో అందుకే 8 రాశాను. సెలెక్టెడ్ లైన్స్ ఎన్ని ఇచ్చాను, 3 ఇచ్చాను. సో అందుకే 3 రాశాను. అంటే 8 = 2^3 అంటే అవుట్పుట్ ఎన్ని 1 అంటే n వాల్యూ ఎంత నేను తీసుకున్నాను 3. అంటే ఇక్కడ చూడండి, ఇక్కడ నీకు ఇక్కడ ఇన్పుట్స్ ఎన్ని కావాలి అన్నారు, ఇన్పుట్స్ నార్మల్గా వచ్చేసరికి 8 కావాలి అన్నారు అనుకోండి. 8 కావాలి అనుకున్నప్పుడు నార్మల్గా ఇక్కడ మీకు ఏంటి అంటే 2 నెంబర్ ఆఫ్ n to n అనమాట. అంటే ఏంటి చూడండి, నార్మల్గా లేదు అంటే నెంబర్ మాత్రమే. చూడండి, 2 నెంబర్ ఆఫ్ నెంబర్ ఈజ్ టు 1. పోనీ ఇది 1 ఇచ్చుకోండి, ఇలా 1. ఓకేనా, ఇది 1 ఇచ్చుకోండి. అంటే ఏంటి, ఇక్కడ నువ్వు నెంబర్ ఆఫ్ ఇన్పుట్స్ ఇస్తే, ఇక్కడ నువ్వు ఎన్ని నెంబర్ ఆఫ్ ఇన్పుట్స్ ఇస్తే ఇక్కడ అవుట్పుట్ అనేది ప్రొడ్యూస్ అవుతుంది. ఒక అవుట్పుట్టే ప్రొడ్యూస్ అవుతుంది. నువ్వు ఎన్ని నెంబర్ ఆఫ్ ఇన్పుట్స్ ఇచ్చినా ఒక అవుట్పుట్టే ప్రొడ్యూస్ అవుతుంది. కానీ ఏంటి అంటే ఇక్కడ చూడండి, ఇప్పుడు 8x1 మల్టీప్లెక్సర్ అని అన్నాం కదా. 8x1 మల్టీప్లెక్సర్ అంటే 8 రావాలంటే మనకు నార్మల్గా పవర్స్లో ఎలా చేస్తాము, 2 2s 4, 4 2s 8. అంటే ఎన్ని 3s ఇవ్వాలి 2. అంటే ఇక్కడ n వాల్యూ నేను ఎంత తీసుకోవాలి, n వాల్యూ 3 తీసుకోవాలి. n వాల్యూ 3 తీసుకుంటే 2^3 అనేది వస్తుంది. 2^3 వస్తుంది. అంటే 2 2s 4, 4 2s 8 అంటే 8:1 వస్తుంది. అలాగా అంటే ఇక్కడ నేను n వాల్యూ ఎంత తీసుకున్నాను, 3. n వాల్యూ 3 తీసుకున్నాను. 3 తీసుకున్నాను కాబట్టి సెలెక్టెడ్ లైన్స్ కూడా అప్పుడు 3 రావాలి. మీరు ఎన్ని వాల్యూస్ తీసుకుంటే అన్ని. 8x1 అన్నారు కాబట్టి నేను 3 తీసుకున్నాను. ఓకేనా, ఒకవేళ అలా కాకుండా 4x1 అన్నారు అనుకోండి,
4 ఇంటూ 1 అంటే ఇక్కడ ఏంటి ఎన్ వాల్యూ అనేది 2 అయిపోతుంది. అప్పుడు ఎన్ వాల్యూ 2, ఎందుకంటే నాకు నెంబర్స్ ఎంత కావాలి, 2 పవర్ ఆఫ్ ఎన్ అంటే 2 సరిపోతుంది కదా 4 ఇంటూ 1 అన్నప్పుడు. అప్పుడు 2 పవర్ ఆఫ్ 2 అప్పుడు ఎంత అవుతుంది, 2 పవర్ ఆఫ్ 2:1. 2 పవర్ ఆఫ్ 2 అంటే 4:1 అలాగా. అప్పుడు సెలెక్టెడ్ లైన్స్ ఎన్ని రావాలి, ఇక్కడ 2 సెలెక్టెడ్ లైన్స్ రావాలి. S0 S1 ఉంటే సరిపోతుంది అలా అనమాట. మీరు తీసుకునేటప్పుడు ఏంటి అంటే క్వశ్చన్ కరెక్ట్గా చూడండి. 8 ఇంటూ 1 మల్టీప్లెక్సర్ అన్నప్పుడు 8 ఇంటూ 1 అన్నప్పుడు 8 ఇన్పుట్స్ ఉండాలి. సెలెక్టెడ్ లైన్స్ అనేది ఈ ఫార్ములా బేస్ అయ్యి ఉంటుంది అనమాట. 2 పవర్ ఆఫ్ n:1. n అంటే ఏంటి, 3 తీసుకుంటే మాత్రమే 8 అనేది వస్తుంది. 8 ఇన్పుట్స్ వస్తాయి. ఓకేనా. సో అదే ఇన్పుట్స్ మరి ఎన్ని తీసుకున్నారు, నెంబర్స్ 3 తీసుకున్నారు కాబట్టి సెలెక్టెడ్ ఇన్పుట్స్ కూడా 3 ఉండాలి. అలానే ఇక్కడ రాసుకున్నాం అనమాట. ఓకేనా. ఇది బేసిక్. ఇదే పాయింట్ ఇక్కడ చూడండి. ఆపరేషన్ ఆఫ్ 4 ఇంటూ 1 మల్టీప్లెక్సర్ 1 ఆఫ్ 4 4 to 1 మక్స్ అంటే ఏంటి అంటే ఇక్కడ నార్మల్గా 4 ఇంటూ 1 మల్టీప్లెక్సర్ అడిగినా సరే లేదా 1 ఆఫ్ 4 అన్నా 4 to 1 మల్టీప్లెక్సర్ అన్నా సరే సేమ్ క్వశ్చనే రాయాలని అర్థం. సో 4 ఇన్పుట్ మల్టీప్లెక్సర్ విత్ డేటా ఇన్పుట్స్. 4 ఇంటూ 1 అంటే ఏంటి, 4:1 కూడా నేను చేశాను కదా. 4 ఇంటూ 1 అంటే 4 ఇన్పుట్స్ రావాలి. ఇక్కడ 8 ఇంటూ 1 అంటే 8 ఇన్పుట్స్ వచ్చాయి. 4 అన్నప్పుడు 4 ఇన్పుట్సే రావాలి. 4 ఇన్పుట్స్ రావాలి, అలాగే ఒక అవుట్పుట్ అనేది రావాలి. అదే పాయింట్ రాస్తున్నాం చూడండి. 4 ఇన్పుట్ మల్టీప్లెక్సర్ విత్ డేటా ఇన్పుట్స్. 4 ఇన్పుట్స్ అంటే ఏంటి, D0 D1 D2 D3 అండ్ సెలెక్టెడ్ ఇన్పుట్స్ ఏమో 2 ఉంటాయి. ఏంటి 2 అని చెప్పాను కదా, ఎన్ని వచ్చాయి మనం తీసుకునే ఏంటి 2 కాబట్టి 2 రావాలి. S0 అండ్ S1 అనమాట. అండ్ సింగిల్ అవుట్పుట్ ప్రొడ్యూస్ అవ్వాలి కాబట్టి సింగిల్ అవుట్పుట్ అదే రాస్తారు. ఓకేనా. 4 డేటా ఇన్పుట్స్ ఇస్తే 1 అనేది సెలెక్ట్ అవుతుంది. దేన్ని బేస్ చేసుకొని సెలెక్ట్ అవుతుంది అంటే S0 S1 S2 బేస్ చేసుకొని సెలెక్ట్ అవుతుంది. ఓకేనా. ఇది వచ్చేసరికి ఏంటి అంటే ట్రూత్ టేబుల్ మనందరికీ తెలిసిందే. నేను ఆల్రెడీ ఇందాక నుంచి చెప్తున్నాను. మల్టీప్లెక్సర్ ఏంటి అంటే మీరు ఏదైతే సెలెక్టెడ్ ఇన్పుట్స్ ఉంటాయో సెలెక్టెడ్ ఇన్పుట్స్ని బేస్ చేసుకొని మనకు అవుట్పుట్ అనేది ప్రొడ్యూస్ అవుతుంది అన్నాను. ఇన్పుట్ ఏదైతే ఉందో ఇన్పుట్ సెలెక్టెడ్ ఇన్పుట్ని బేస్ చేసుకొని అవుట్పుట్ ప్రొడ్యూస్ అవుతుంది అన్నాను. మరి నార్మల్గా అన్నిటికీ తెలిసిందే కదా, సెలెక్టెడ్ ఇన్పుట్స్ మనకి 4 ఇంటూ 1 అంటే ఏంటి 2 కదా, S1 S0. అప్పుడు నేను ఏమి ఇచ్చాను, S1 S0కి 0 0 0 1 1 0 1 1 ఇచ్చాను అనుకోండి. అవుట్పుట్ నాకు ఏం కావాలి, Y. ఎన్ని ఇన్పుట్స్ అంటే ఎన్ని ప్రొడ్యూస్ అవ్వాలి, వైలో 4 ప్రొడ్యూస్ అవ్వాలి. 4 ప్రొడ్యూస్ అవుతాయి. నేను ఇచ్చింది ఏంటి 4 కదా, 4. అప్పుడు y ఈజ్ ఈక్వల్స్ 0 0 ఇస్తే y ఈజ్ ఈక్వల్స్ D0 అవుతుంది. 0 1 ఇస్తే y ఈజ్ ఈక్వల్స్ D1 అవుతుంది. 1 0 ఇస్తే y ఈజ్ ఈక్వల్స్ D2 అవుతుంది. 1 1 ఇస్తే y ఈజ్ ఈక్వల్స్ D3 అవుతుంది. అవుట్పుట్ అనేది అలా ప్రొడ్యూస్ అవుతుంది. అంటే ఏదైతే ఈ సెలెక్టెడ్ లైన్స్ ఉన్నాయో ఈ సెలెక్టెడ్ లైన్స్ 0 0 ఇస్తే అవుట్పుట్ అనేది ఏదైతే y ఉందో y అనేది D0 అవుతుంది. ఏదైతే S0 S1 ఉందో అంటే ఇక్కడ 1 0 అలా ఇచ్చేటప్పుడు ఈ D1 ప్రొడ్యూస్ అవుతుంది. అలా అనమాట, అలా ప్రొడ్యూస్ అవుతుంది. ఓకేనా. అది ట్రూత్ టేబుల్. ఇది వచ్చేసరికి ఏంటంటే నార్మల్ ఫిగర్ అనమాట. 4 ఇంటూ 1 మల్టీప్లెక్సర్ అన్నప్పుడు ఏంటి 4 ఇన్పుట్స్ ఉండాలి, 1 అవుట్పుట్ ఉండాలి. 4 ఇన్పుట్స్ D0 D1 D2. ఇది D7 అయితే కాదు, D3 అనమాట. ఓకేనా. మీరు 8 ఇన్పుట్స్ ఇచ్చినప్పుడు D7 వరకు తీసుకోండి. ఇక్కడ 4 అంటున్నాను కాబట్టి 4 ఇన్పుట్స్ ఇవి. ఒక అవుట్పుట్ ప్రొడ్యూస్ అయింది. సెలెక్టెడ్ లైన్స్ కూడా 2 ఉండాలి, S0 S1 అనమాట. ఓకేనా. అదే పాయింట్ ఇక్కడ కూడా అవే పాయింట్స్ రాసాం. వెన్ S1 ఈక్వల్స్ టు S0 ఈక్వల్స్ 0 ఈజ్ అప్లైడ్ టు ది సెలెక్టెడ్ ఇన్పుట్స్ డేటా ఆన్ ఇన్పుట్ D నాట్ అపియర్ ఆన్ ది అవుట్పుట్. ఎప్పుడైతే మీరు S1కి S0కి 0 అనేది అప్లై చేశారో అంటే సెలెక్టెడ్ ఇన్పుట్స్కి S1కి S0కి 0 అనేది అప్లై చేశారో మనకు అవుట్పుట్ అనేది ఏమొచ్చింది అంటే అవుట్పుట్ D0 అనేది వచ్చింది. అదే వచ్చిందని చెప్పారు. అంటే y ఈజ్ ఈక్వల్స్ టు D0 కాబట్టి D0 వచ్చిందని చెప్పాం. y ఈజ్ ఈక్వల్స్ టు ఇక్కడ చూడండి ఇది ఏంటి అంటే ఒక ఎక్స్ప్రెషన్ టైప్ అనమాట. y ఈజ్ ఈక్వల్స్ టు D0 S1 బార్ S0 బార్ అని ఉంది కదా. అంటే ఇక్కడ ఒకటి గుర్తుపెట్టుకోండి, మెయిన్ థింగ్ 0 వచ్చింది అంటే 1 0 1 0 ఉంది అంటే దానికి బార్ అప్లై చేయాలి. లేదు 0 లేదు అంటే బార్ అప్లై చేయాల్సిన అవసరం లేదని అర్థం. అందుకే నాకు అవుట్పుట్లో y ఈజ్ ఈక్వల్స్ టు ఈ అవుట్పుట్కి ఏమేమి వచ్చాయో చూసుకోండి. D0 ఒకటి వచ్చింది, ఇన్పుట్స్ ఇచ్చాము, S1 S0 ఇచ్చాము. ఆ S1 అదే రాశాను. y ఈజ్ ఈక్వల్స్ నాకు వచ్చింది ఏంటి D0 రాసుకున్నాను. మరి S1 S0కి 0 0 అని ఇచ్చాం కదా. 0 అంటే ఏం అప్లై అవ్వాలి, బార్ అప్లై అవ్వాలి. అందుకే 0 అంటే ఏంటి 0 0 వచ్చేది అంటే బార్ అప్లై అవ్వాలని అర్థం. అందుకే S1 బారు S0 బారు అనేది వచ్చింది. ఓకేనా. సిమిలర్లీ సేమ్ ఇలాగే S1 0 ఇచ్చారు, S0 1 ఇచ్చారు. ఓకేనా. అప్పుడు అవుట్పుట్ ఏమొచ్చింది D1 అనే ఆ ఈక్వేషన్ వచ్చింది. అవుట్పుట్ D1. అప్పుడు అవుట్పుట్ ఏం రావాలి, y ఈజ్ ఈక్వల్స్ టు D1. ఇక్కడ S1 అంటే ఏంటి 0 ఉంది, S1 దగ్గర 0 ఉంది. S1 దగ్గర 0 ఉంటే S1 దగ్గర మాత్రమే బార్ రావాలి. S0 దగ్గర ఏముంది 1 ఉంది. సో S0ని S0గానే రాస్తాం. దీనికి బార్ అప్లై చేయాల్సిన అవసరం లేదు. 1 దగ్గర బార్ అప్లై చేయాల్సిన అవసరం లేదు. ఓకేనా. అలాగే సిమిలర్లీ వెన్ S1 ఈజ్ ఈక్వల్స్ టు 1 ఇక్కడ సేమ్ S1 1 తీసుకున్నాను, S0 0 తీసుకున్నాను. అవుట్పుట్ ఏమొచ్చింది D2 వచ్చింది. సేమ్ అదే ఈక్వేషన్ రాస్తాం. y ఈజ్ ఈక్వల్స్
D2. ఇక్కడ ఏంటి S1 దగ్గర 1 ఉంది, సో దానికి బార్ అప్లై చేయాల్సిన అవసరం లేదు, అందుకే బార్ అప్లై చేయం. అదే ఇక్కడ S0 దగ్గర 0 ఉంది, బార్ అప్లై చేయాలి ఎందుకంటే 0 కాబట్టి. అలా నెక్స్ట్ S1 ఇదే S1 1 తీసుకున్నాను, S0కి 1 తీసుకున్నాను, Y అనేది D3 ప్రొడ్యూస్ అయింది. సో D3 ఏంటి రెండింటి దగ్గర 1సే ఉన్నాయి కాబట్టి మనకి ఏంటి బార్ అనేది ప్రొడ్యూస్ అవ్వదు, 0 ఉంటేనే బార్ అనేది ప్రొడ్యూస్ అవుతుంది. అదే డయాగ్రామ్ ఇక్కడ మనం డ్రా చేసుకున్నాం అనమాట. ఇదంతా కూడా ఏంటి అంటే లాజిక్ డయాగ్రామ్ 4x1 మల్టీప్లెక్సర్. ఇక్కడ ఏంటి అంటే 4 ఎండ్ గేట్స్ తీసుకోవాలి. 4 ఎండ్ గేట్స్ తీసుకొని ఆ 4 ఎండ్ గేట్స్ కూడా మనకి ఏమవుతాయంటే ఎడిషన్ అయ్యి ఒక అవుట్పుట్ అనేది ప్రొడ్యూస్ అవుతుంది. చూడండి ఇక్కడ నార్మల్గా 4 ఎండ్ గేట్స్, 4 ఎండ్ గేట్స్కి కూడా మనం ఏం చేసాము అంటే ఒకటి D0, 4 ఇన్పుట్స్ కదా గుర్తుపెట్టుకోండి, 4 ఇన్పుట్స్ ఇచ్చాము ఓకేనా, 4 ఇన్పుట్స్ ఇచ్చాము, అందుకే 4 ఇన్పుట్స్ ఒక అవుట్పుట్ వచ్చింది, అందుకే ఒక అవుట్పుట్ 2 సెలెక్టెడ్ లైన్స్, 2 సెలెక్టెడ్ లైన్స్ ఉండాలి. సో 2 సెలెక్టెడ్ లైన్స్, 4 ఇన్పుట్స్ ఓకేనా, అందుకే ఒక లైన్ వచ్చింది అన్నింటికి కూడా. 2 సెలెక్టెడ్ లైన్స్, అందుకే 2 సెలెక్టెడ్ లైన్స్, ఒక ఆర్ గేట్ కాబట్టి ఒకే అవుట్పుట్ వస్తుంది కాబట్టి 1. సో చూడండి అన్నింటికి కూడా నార్మల్గా కనెక్ట్ చేసుకోవాలి ఇన్పుట్. ఎండ్ గేట్కి D0 ఒకటి, D1 ఒకటి, D2 ఒకటి, D3 ఒకటి, కామన్ అనమాట, కామన్గా కనెక్ట్ చేసుకునేది. సో ఇక్కడికి వచ్చేసరికి ఏంటి అంటే దాంతో పాటు ఇంకేముండాలి, సెలెక్టెడ్ లైన్స్ ఉండాలి అన్నాను. సెలెక్టెడ్ లైన్స్కి కూడా ఏంటి అంటే 0 ఉన్నప్పుడు బార్ అప్లై అవ్వాలి, అలాగే 1 ఉన్నప్పుడు బార్ అప్లై అవ్వదు అన్నాను. సో 2 సెలెక్టెడ్ లైన్స్ ఉండాలి కాబట్టి S1 ఒక సెలెక్టెడ్ లైన్స్ తీసుకున్నాను, S0 ఒకటి సెలెక్టెడ్ లైన్ తీసుకున్నాను. అంటే ఇలా ఉంది S1 ఇలా ఉంది అంటే ఇది 1 అని అర్థం, ఇలా ఉంటే ఓకేనా 1. మరి 1 కాకుండా మనం వాల్యూ ఇంకోటి కూడా తీసుకున్నాం కదా 0, అంటే ఏంటి ఇది 0 అవుతుంది, ఇది 0 ఎందుకంటే 1 బార్ కాబట్టి ఇది 0 అవుతుంది. ఇందులో కూడా అంటే S0 అంటే ఇలా ఉంది అంటే ఇది 1, ఇది దీనికి నాట్ గేట్ ఉంటే ఇది బార్ అప్లై అవుతుంది కాబట్టి ఇది 0 అవుతుంది అనమాట. ఇలాగా కనెక్ట్ చేసుకోవాలి ప్రతిదానికి. అంటే S1కి 1 ఉండాలి, 0 ఉండాలి, S0కి 1 ఉండాలి, 0 ఉండాలి. ఎలా ఐడెంటిఫై చేస్తాము అంటే ఇలా నార్మల్గా లైన్ ఉంటే అది S1 అవుతుంది, నాట్ గేట్ అప్లై అయితే అది 0 అవుతుంది, అలా అనమాట ఐడెంటిఫై చేయాలి ఓకేనా. సో దీన్ని బేస్ చేసుకొని ఇప్పుడు ఇది ఏవైతే రాశానో ఇక్కడ ఉన్నాయి కదా, జస్ట్ ఇది చూడండి ఎందుకంటే ఇక్కడ చూడకుండా అందాక ఇవి చూడండి సరిపోతుంది. ఇవన్నీ కూడా ఏంటంటే ఇక్కడ మనం పైన రాసుకున్నవే. ఇప్పుడు దీన్ని బట్టి కనెక్షన్ అనేది ఇవ్వండి. ఫస్ట్ D0 కనెక్ట్ చేయమన్నారు, సో D0 అనేది కనెక్ట్ చేశారు. నెక్స్ట్ S1 బార్ కనెక్ట్ చేయమన్నారు. S1 బార్ అంటే ఏంటి, నాట్ గేట్ కదా, 0 కదా అవ్వాలి, అందుకే చూడండి ఇది వచ్చేసరికి S1 బార్ నాట్ గేట్కి కనెక్ట్ అయింది ఓకేనా. నెక్స్ట్ S0 బార్ అన్నారు, ఇది కూడా చూడండి ఇది S0 కదా, ఇది S0 బార్ నాట్కి కదా కనెక్ట్ అవ్వాలి, నాట్కి కనెక్ట్ అయింది, అందుకే అది అలా కనెక్ట్ చేసుకున్నాం. ఇది అయిపోయింది ఫస్ట్ థింగ్. నెక్స్ట్ వన్ చూడండి D1లోకి వచ్చేసరికి సేమ్ D1 కనెక్ట్ చేసుకున్నాము. S1 బార్ అన్నారు, S1 బార్ అంటే ఏంటి, ఈ నాట్ గేట్ కదా, ఈ నాట్ గేట్కి కనెక్ట్ అవ్వాలి, అందుకే నాట్ గేట్కి కనెక్ట్ అయింది. నెక్స్ట్ S0 అన్నాం, S0 అంటే ఏంటి 1 కదా, S0కి కనెక్ట్ చేసుకున్నాం అలాగా. నెక్స్ట్ D2 S0 బార్ S1 సేమ్ అలాగే దీనికి కూడా D2 కనెక్ట్ చేసుకుంటాము, S1 అంటే S1కి కనెక్ట్ చేసుకుంటాము, S0 బార్ అంటే S0 బార్కి మాత్రం అంటే నాట్ గేట్కి కనెక్ట్ అవ్వాలి 0 అని అర్థం. అలాగే D3కి S1కి కనెక్ట్ చేసుకుంటే S0 కనెక్ట్ చేసుకుని ఇది ఫైనల్ యొక్క అవుట్పుట్. ఇప్పుడు ఏవైతే 4 వచ్చాయి 4ని కూడా మనం ఏంటి అంటే ఆర్ గేట్కి కంబైన్ చేయాలి, కంబైన్ చేసి ఒక అవుట్పుట్ అనేది ప్రొడ్యూస్ అయింది. సో అదే Y = ఏదైతే మనకు 4 వచ్చాయో ఆ 4ని అలా రాసుకుంటాం. సో దీన్ని మనం 4x1 మల్టీప్లెక్సర్ అని కాల్ చేస్తాం.